హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ అండి. థర్స్డే రోజు మార్నింగే ఇంటి లోపల వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఫాస్ట్గా టిఫిన్ చేసేసామన్నమాట. సెకండ్ బెడ్రూమ్ క్లీన్ చేద్దాము అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. నార్మల్గా క్లీన్ చేస్తూ ఉన్నాను, కానీ పిల్లలి నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ తీయడం లేదనమాట. వాళ్ళ ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నాయండి, అవి అలానే ఉంచేస్తూ ఉన్నాను. ఆ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అయితే అలానే దాచిపెడుతూ ఉన్నానన్నమాట. ఇప్పుడు ఏంటంటే నాకు ఆ బుక్స్ ఎక్కువైపోయి సెకండ్ బెడ్రూమ్లో సెల్ఫ్లు మొత్తం ఆ బుక్సే అయిపోయాయి అన్నమాట. కొన్ని వేరే పెట్టాను, కానీ మిగతా బుక్స్ అన్నిటికీ అయ్యే సెట్ అయిపోయాయి. ఇంక ఇప్పుడు ప్లేస్ సరిపోవడం లేదు. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు బుక్స్ పెట్టడానికి కూడా లేదనమాట, ప్లేస్ అంతగా నిండిపోయాయి. ఇంకా వాటినైతే మొత్తం తీసేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యానండి. అందువల్ల అయితే క్లీనింగ్ పెట్టేసుకున్నాను. నార్మల్గా అయితే నేను ఇల్లు క్లీన్ చేసేసుకునేటప్పుడు ఈ రూము నాకు హాఫ్ డేనే పడుతుందండి. హాఫ్ డేలో నేను కంప్లీట్ చేసేస్తాను ఈ రూమ్ని. అలాంటిది నాకు ఈరోజు అయితే ఫుల్ డే పట్టేసింది అనమాట. మార్నింగ్ 10:30 నుంచి ఏమో స్టార్ట్ చేసేసాను, ఈవినింగ్ 5 వరకు కంప్లీట్ కాలేదనమాట. అంత టైం తీసుకుంది. అండ్ నేనేంటంటే పిల్లలవి ఫస్ట్ క్లాస్ నుంచి నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ వీటిని అలాగే స్టోర్ చేసి పెట్టేస్తూ ఉన్నాను కదా. ఇప్పుడు వాటన్నిటిని తీసేసాను కాబట్టి అంత టైం తీసుకుందనమాట. వాటి ఎన్ని అంటే దాదాపు నాకు పడేసే నోట్బుక్స్ మాత్రమే 4 బస్తాల పైన వేయండి. కొన్ని ఇంట్లో ఉంచాలి అనుకున్నాను అనమాట. అవి మాత్రం మళ్ళీ ఒక 2 బస్తాలు అయిపోయాయి. అలా నేనేమో బుక్స్ పడేయకోకుండా ఉంచాలి అనుకుంటున్నాను, కానీ ప్లేస్ సరిపోవడం లేదు. ఈ సెల్ఫ్లు మొత్తం బుక్సే అయిపోతుంది. సెకండ్ బెడ్రూమ్ మొత్తం కూడా స్టోరేజ్ పర్పస్ కిందకే యూజ్ అవుతుందండి. ఇంకా ఇవన్నీ తీసేస్తే కొంచెం సెల్ఫ్లు కూడా ఖాళీ అవుతాయి. అండ్ ఈ ఇయర్ పెట్టడానికి ఈ ఇయర్ నోట్బుక్స్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట. అంత ఘనంగా నిండిపోయాయి. వీటన్నిటిని అయితే తీసేసాను ఫైనల్గా అయితే. ఇంకా పెద్ద బాబాయ్ మాత్రమే లాస్ట్ ఇయర్ 4th క్లాస్ బుక్స్ అయితే ఉంచేసాను, కానీ అన్నీ తీసేసాను. వాడి మాత్రమే ఎందుకు ఉంచానంటే చిన్న బాబుకి ఏమైనా యూజ్ అవుతాయని చెప్పేసి ఉంచేసాను. ఆల్మోస్ట్ అయితే అన్ని బుక్స్ తీసేసాను. అండ్ మా వారి నోట్బుక్స్ కూడా ఉంటాయన్నమాట. తన ఏమో ఈ బెడ్రూమ్లో దివానా కాట్ ఉంటుందండి. ఆ దివానా కాట్లో స్టోరేజ్ ఉంటుంది అన్నమాట లోపల. తనవి మాత్రమే ఆ స్టోరేజ్ మొత్తం అవి బుక్స్ ఫిల్అప్ అయ్యాయి అనమాట. ఆ స్టోరేజ్లో మొత్తం ఆయన బుక్సే ఉంటాయి మా వారి. పిల్లలవి మాత్రం బయట సెల్ఫ్లలో పైన ఈ బెడ్రూమ్ పైన సన్ సైడ్ ఉంటుంది కదా, సన్ సైడ్ మీద ఇవన్నీ వాళ్ళ బుక్సే ఉంటాయి. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే అన్నీ తీసేసాను. చాలా ప్లేస్ వచ్చేసింది నాకు ఈ రూమ్లో. ఇన్ని రోజులు ఏమన్నా పెట్టడానికి ప్లేస్ లేదు, ఎక్కడ పెట్టాలి అనుకునేదాన్ని. ఇప్పుడు చాలా ప్లేస్ వచ్చేసింది అనమాట. అంత ప్లేస్ ఉంది. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసాను. అండ్ పిల్లలు కూడా చాలా హెల్ప్ చేసేసారనమాట నాకు. వాళ్ళకి సంబంధించిన బుక్సే కాబట్టి కొన్ని బుక్స్ యూజ్ అయ్యేవి ఏమున్నాయో చూసి సపరేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకైతే ఒప్పచెప్పేసాను అనమాట. నేనేమో సెల్ఫ్లలో కొన్ని ఉన్నాయి, అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఈ బెడ్రూమ్లో ఏంటంటే సోఫా కవర్స్, బెడ్షీట్స్ అండ్ నాకు టైలరింగ్కి సంబంధించినవి అవన్నీ కూడా ఇందులోనే పెట్టేసుకుంటూ ఉంటాను. అవన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇందులో సిస్టమ్ టేబుల్ ఉంటుంది, దానికి సంబంధించినవి ఉంటాయి. ఇలా ఈ బెడ్రూమ్ మొత్తం ఒక స్టోరేజ్ పర్పస్గానే ఉంటుందండి. అన్నీ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఇంటికి సంబంధించిన ఓవరాల్గా కావాల్సినవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఎలక్ట్రికల్కి సంబంధించినవన్నీ అయితే ఇందులోనే దొరుకుతాయి అన్నమాట. అలాంటివన్నీ నేను కొన్ని యూజ్ కానీ అవన్నీ అయితే తీసేసాను. ఇక పిల్లలైతే ఈలోపు బుక్స్ అన్నీ సెట్ చేసేసారు. అవి కూడా సపరేట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట. కానీ దివానా కాట్లో స్టోరేజ్ మాత్రం తీయలేదు, అవన్నీ అలాగే ఉన్నవి. అవి కూడా వీలు చూసుకొని ఒకసారి తీసేయాలి. పనిలో పని తీసేద్దాం అనిపించింది, కానీ నాకు ఈ రూమ్ ఇంత టైం తీసుకునేలోపు అసలు చేత కాలేదన్నమాట. ఇంకా తర్వాత చేసేసుకోవచ్చులే మళ్ళీ ఎప్పుడైనా సరే అని తీయలేను, అలానే వదిలేశాను. ఫైనల్గా అయితే రూమ్ అంతా క్లీన్ చేసేసానండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ నీట్గా సదిరేసుకున్నాను. ఇక్కడ ఈ రూమ్లోనే ఏంటంటే పిల్లల బొమ్మలు కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు ఆడుకునేవి, వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఇందులోనే ఉంటాయి.
అలా వాళ్ళు నేను ఎంత క్లీన్ పెట్టినా సరే మళ్ళీ ఆడుకునే బొమ్మలు, పేపర్సు ఏవేవో చేసి మళ్ళీ తీసుకొచ్చి అలానే చెత్తగా పడేస్తారు. అలా నాకు ఈ రూము 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసినా కానీ చెత్త వెళ్తూనే ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే రూమ్ క్లీన్ చేసేసానండి, నీట్గా అయితే సదిరేసానమాట. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.